ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత నేను కొరటాలని నమ్మడానికి కారణం ఒకటే, ఆయన కథలో ఉన్నటువంటి కొత్తదనం అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించి దేవర ఏ రేంజ్లో ఉందో అలాగే మా అభిమానులు కూడా భయపడ్డారు. ఎన్టీఆర్ ఫ్లాప్లో ఉన్నటువంటి దర్శకుడితో వర్క్ చేయడం అంటే అని. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, ఫ్లాప్లో ఉన్న దర్శకుడితో హిట్ కొట్టడం ఎన్టీఆర్ సెంటిమెంట్. ఎన్టీఆర్ చేసిన ప్రతి భారీ సినిమా టెంపర్ నుంచి ఇప్పటి RRR వరకు. సో RRR అంటే అది రాజమౌళి సినిమా, ఆయనకి ఫ్లాప్ ఉండదు అనుకోండి. RRR ముందు వరకు ఆయన చేసినటువంటి మరి ఎన్నో సినిమాలు ఫ్లాప్ ఉన్నటువంటి దర్శకుడితోనే చేశారు. ముందు తను చేసినటువంటి సినిమా మరి ఏ హీరో అయినా సరే అది ఫ్లాప్ అయ్యే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ చేస్తే ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తారక్ సక్సెస్ రేట్ కూడా భారీగా పెరిగింది. అయితే కొరటాల మాత్రం తన స్క్రీన్ ప్లేతోనే తనని ఎంతో చక్కగా నమ్మించారని, ముఖ్యంగా కథని నమ్మానని, ఎన్నోసార్లు నాకు నచ్చని లైన్స్ ఉంటే వాటిని మార్చమని చెప్పినప్పుడు ఎక్కడ తన అహం మరి జోలికి పోకుండా ఈ సినిమా బాగా రావాలనే పట్టుదల కొరటాలలో చూశాను. అంతవరకు అపజయం ఎరిగినటువంటి దర్శకుడిగా కొరటాలకు పేరుంది. కానీ ఒక సినిమా వల్ల తనకి ఇబ్బంది ఎదురైంది. ఆ విషయాలను ఏది కూడా తన మైండ్లోకి రానివ్వకుండా నాలాంటి హీరోని హ్యాండిల్ చేయడానికి ఆయన ముందుకు రావడమే కాదు, చెప్పినవన్నీ కూడా 2 ఏళ్లు నాతో పాటు వర్క్ చేశారు. ఒక స్క్రిప్ట్ మీద 2 ఏళ్లు వర్క్ చేశారంటే అది ఎంత నమ్మకదగింది. అందుకే నేను కొరటాలని నమ్మాను. ఫ్లాప్లో ఉన్నటువంటి కొరటాల ఖచ్చితంగా ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికే నేను కొరటాలని నమ్మాను అంటూ చెప్తున్నారు తారక్. ఈ విషయం అభిమానుల్లో కొంచెం హోప్స్ని పెంచుతోంది.